ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది కాదు, ముందు చెప్పరా. ఓటును అమ్ముకోవడం దేశానికి ప్రమాదకరం. చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథే. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా, మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. అడ్డదారిలో గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం క్యాస్ట్ ఫీలింగ్తో పనిచేస్తానని, ప్రజల్ని దోచుకుంటానని, ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5,000 ఇస్తామనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరెక్షన్ లేని కంట్రీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కొక్కళ్ళ ముఖాల్లో ఉన్న టెన్షన్ చూడు. ఓ మంచి నాయకుడు రాకపోతుందా, ఓ మంచి ప్రభుత్వం రాకపోతుందా, ఓ మంచి భవిష్యత్తు రాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో అనుకుంటున్నారు తప్ప ఒక్కడైనా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నాడా? అదేమిటంటే రాజకీయం ఒక బురదగుంటా అంటారు. అది తెలిసినప్పుడు దిగి శుభ్రం చేయొచ్చు కదా. అది వదిలేసి రాష్ట్రాన్ని అడ్డమైన రాజకీయ నాయకులు చేతిలో పెట్టి ఆ కంపులో బతుకుతున్నారు. This is the man, anything can do now. He's taking the step, he making the plan. He's rubbing out the zero, cause he's a hero. Yeah. Anything can do now. He's taking the step, he making the plan. He's rubbing out the zero, cause he's a hero. Anything can do now. He's taking the step, he making the plan. ఏయ్ ఏం సిగరెట్ బే, అటువే తాగుపో. నీ హెల్త్ ఖరాబ్ చేసుడు కాకుండా చుట్టుపక్కల ఉన్న మా హెల్త్ కూడా ఖరాబ్ చేస్తున్నావు. అర్థమవుతుందా? అవునా? ఇది పోనీ కానీ నేను ఎడుకో పోయినట్టున్నాను. పార్టీ మీటింగ్ మామా. అవును, నువ్వు ఏ పార్టీరా? ఏముందిరా, నిన్న టీవీఎస్, మన కాంగ్రెస్, తర్వాత వైడిపి, తర్వాత కేడిపి. మనదేముందిరా, ఎవ్వడు పైసలు ఇస్తే ఆన్ పార్టీ జెండానే ఒప్పుతా. నా 10 రూపాయల సిగరెట్ వల్ల 10 మందిని ఖరాబ్ చేస్తున్నా అంటున్నావు. నీకొచ్చే 500-1500 కోసం చూసుకొని ఎంతో మంది 5 ఏళ్ళ లైఫ్ని ఖరాబ్ చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? మస్తు చెప్పినవరా. అరే నువ్వేం పద్ధతి లెక్క మాట్లాడుతున్నాం రా. పోయినసారి కులం పేరేపి మీ కులపోని కొట్టేలేరా? నువ్వు పాత ముచ్చలు దగ్గర పొరక కొడతాం. అలా నువ్వా ఆకిలి ఒక పొరక కీక కూడా పీకలేవురా. మాట్లాడుతున్నాం రా. నువ్వు పైసలు కొట్టేసినప్పుడు లేదారా? ఎవరు చెప్పిండ్రా నీకు? మీ అయ్యే చెప్పిండారా పైసలు తీసుకున్నా అని? నువ్వు మీ అయ్యే చెప్పిన కొట్టేసినప్పుడు లేదారా? ఎవరే ఎక్కువ మాట్లాడేది? ఊకోర్బే, ఎలక్షన్లు వస్తే అందరు సర్వమంగళమేలమే. పోనీరా నా పోనీ. గీదా ముచ్చలు ఎట్టుకుంటుందనా? అందరూ అట్నే ఊర్రు. ప్రతి ఒక్కరు పై తీసుకుని ఓటేస్ట్ వాళ్ళే. ఇవాళ రేపట మంచి వాళ్ళు ఎడురానా? నా ఓటర్లో ఛాయ్ మారదు, ఈ దునియా మారదు. అవునరా, గవర్నమెంట్ ఆ పథకాలు ఈ పథకాలు అని ఎన్ని పథకాలు పెడుతుందిరా. ఒక్కటన్నా మన ఇంటి ఆకిట్ల కానీ వచ్చినాదిరా. మళ్ళీ మన యూత్కి ఏ సహకారం అందేమరా? ఇస్తారా, ఎందుకు ఇయ్యరు? ఎలక్షన్లో అప్పుడు సహకారం ఏంది? నీకు సబ్బు రుద్దుతారు, నీ పిల్లగాని ముడ్డి కూడా అడుగుతారు. అవునరా, నిజంగా గవర్నమెంట్ అన్ని పథకాలు పెడుతుంది, మన దాకా ఒక్కటి రాదు. ఎందుకురా? ఎందుకు రాదురా? వస్తుంది. కానీ ఎంత తెలుసా? మహాసముద్రంలో ఇసుక రేణువంతా మనకు దక్కేది అంతే. అంతే అంతేనా? అది ఎంత అనేది నాయకుడి చేతిలో ఉంటుంది. ఆ నాయకుడు ఎవరనేది నీ చేతిలో ఉంటుంది.
అది నువ్వు నేను అనుకుంటే అయిపోతావరా. ఈరోజు నువ్వు నేను, రేపు వీడు, తర్వాత వాడు. సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. అలా అందరం మనందరం అంటే ఇక్కడ కూర్చున్న మనమే కాదు, దేశంలో ఉన్న ఓటర్లు అందరూ. మన ఆలోచన అనేది కరెక్ట్ అయితే మన నాయకుడు కరెక్టే అవుతాడు. మన ఆలోచన అనేది కరెక్ట్ అవుతే మన నాయకుడు కరెక్టే అవుతాడు. నోట్ల కట్టలు మందు ముందు ఇవన్నీ చెల్లవురా, గాలి మాటలు అయిపోతాయి. ఈరోజు నా కడుపు నిండితే చాలు అనుకునేటోడు వానికే ఓటేస్తాడు. కానీ రేపు నా పిల్లల కడుపుని నింపగలనా అని ఆలోచిస్తాడు చూడు, ఆడు దేనికి లొంగడు. ఈ 500 నీ కడుపు నిండుతుంది అనేది నీ లెక్క, కానీ నీ ఒక్క ఓటుతో 500 కోట్లైనా సంపాదించవచ్చు అనేది ఆడ లెక్క. పీపుల్ కాంట్ కరప్ట్ ద పవర్ ఆఫ్ పొలిటీషియన్, బట్ పొలిటీషియన్ కెన్ కరప్ట్ ద పీపుల్ అండ్ సిస్టమ్. అక్కడికి IAS IPS కూడా ఏమీ చదవని అవినీతి పాటు చూపించాల్సి వస్తుంది. దీనమ్మ అయినా మనం ఎంత చెప్పినా ఈ ఓటర్లు మాత్రం మన ఇండియా మారదు. ఊకోరా, ఒకప్పుడు అమ్మాయిలు నైట్ అయితే బయట తిరిగేటోళ్ళారా, కానీ ఇప్పుడు అమ్మాయిలే నైట్ డ్యూటీలు చేస్తారు. మారినట్టు అనిపిస్తలేదారా నీకు? ఇండియా ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగేందుకు భద్రతనిచ్చింది చూడు, అప్పుడు కాదురా ఇండియా మారినట్టు. అదే ఇండియాలో భద్రతనిచ్చే ఇల్లు కట్టుకోవడానికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి లంచం ఇవ్వకుండా ఇల్లు కడతావు చూడు, అప్పుడు ఇండియా బాగుపడ్డాడు. ఆ సిస్టమ్ని తెచ్చే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అయినా మన పిచ్చి కాకపోతే సిస్టర్ని మార్చే నాయకుడు ఉంటాడా? ఎలక్షన్లు నిలబడ్డ ప్రతి ఒక్కడు పైసలు వంచటోడు, ఎవడుండు నిజాయితీ పడు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఒక ఆప్షన్ పెట్టింది, నోటా. పైవేవి కావు, నీకు ఎవరు నచ్చపోతే నోటాకి. మన ఈ స్వతంత్ర భారతదేశంలో ఏనాడైనా నోటా గెలిచిందిరా? మన ప్రతి ఒక్కడు అనేటోడే అందరు అవినీతి పర్లేదు, కానీ ప్రతి ఒక్కడు ఏదో కారణంతో వాడి నాయకుడికేసేవాడే. అలా కాదు, అందరు అవినీతి పర్లేనప్పుడు ప్రతి ఒక్కడు నోటాకి వేయాలి, అప్పుడు నోటా గెలుస్తుంది. అంటే మళ్ళీ ఎలక్షన్స్. ఇప్పుడు నిలబడ్డ కొడుకులు ఎవ్వరికి మళ్ళీ నిలబడే ఛాన్స్ లేదు. అప్పుడు కొత్త నాయకుడు నిజాయితీ పరులు పుట్టుకొస్తాడు, మనలోంచి పుట్టుకొస్తాడు. అప్పుడు దునియా మారుతుంది. లైట్ మామ, ఈ సొసైటీకి వెళ్ళి మంచి నాయకుడు వస్తాడా? కులం కోసం కూతుని చంపుకునే తండ్రి, అంతస్తుల కోసం అల్లుని చంపేసే మామ. అదే సొసైటీలో కొడుకుని చంపింది కోడలు తండ్రి అని తెలిసినా కోడల్ని కన్న కూతుర్లో చూసుకుంటే అత్తా మామలు. నువ్వు చెప్పిన దాంట్లో ధనంతో కూడిన అహం ఉంది, నేను చెప్పిన దాంట్లో కులాన్ని మించిన గుణం ఉంది. నువ్వు ఒక శిల్పి, ఈ దేశం ఒక శిల, నీకు ఇచ్చే ఓటాకే ఒక ఉలి. శిలని చెక్కి జనమంతా మొక్కే దేవుణ్ణి చేస్తావో, జనమంతా తొక్కే మెట్టుని చేస్తావో నువ్వే నిర్ణయించుకో. నీ ఓటు అనేది ఒక నిర్ణయం, ఆ నిర్ణయం నీ ఫ్యూచర్ని నిర్దేశిస్తుంది. అదే నిర్ణయం నీ పిల్లల భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. అటువంటి నిర్ణయాన్ని ఆఫ్టర్ ఆల్ 500 అమ్మేస్తావా? నిన్ను నువ్వు రక్షించేందుకు 5 ఏళ్ళకోసారి ఇచ్చే ఆయుధమే నీ ఓటు. ఆ వజ్రాయుధాన్ని ఈ సమాజాన్ని మారుస్తుందుకు వాడుతావో, ఆట బొమ్మ లెక్క వాడుకుంటావో నువ్వే నిర్ణయించుకో. సినిమాలు స్టార్ట్ అయ్యే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళు ఒకటి వేస్తారు, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని. దానికంటే ముందు ఓటును అమ్ముకోవడం దేశానికి ప్రమాదకరం అని వేయాలి. దేశ ద్రోహం. ప్లీజ్ థింక్ బిఫోర్ ఓట్. శ్యామలా మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నా పులకితయామినీ ఉల్లకుసుమిత ద్రుమదళ. ఏంటి టెస్ట్ మారింది? నా హోటల్లో ఛాయ్ మారింది, ఈ దునియా మారే టైం వచ్చిందన్న. ఒక్కటి గుర్తుపెట్టుకో, నాకు తెలిసి నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ సొసైటీకి ఏమీ చేయలే, కానీ ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చింది. కాదు బాధ్యత వచ్చింది. ఓటై సొసైటీని గెలిపించు. నీ ఒక్క ఓటుతో ఏమైతుందిలే అనుకోకు. మీలాంటి ఒక్కని ఓటుతోనే రా ఇండియా ఒక అబ్దుల్ కలాం, ఒక ఇందిరాగాంధీ, ఒక NTR వంటి మహానాయకులను చూసింది. నువ్వు కూడా ఒక మంచి నాయకుడిని పరిచయం చేయి దేశానికి నీ ఓటుతో.